హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఫైనల్గా మసూరిలో అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట మా డేస్ అనేది. ఇంకా మార్నింగ్ లేచి పిల్లలకి ఇంకా రెడీ అయితే చేసేసామన్నమాట. దీనికైతే స్నానం అంతా అయిపోయింది. సో ఇద్దరికి కూడా ఒకేసారి తినిపిద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ లోపల నేను కూడా స్నానం చేసుకొని మా రిషితాకి మా వర్షితాకి అయితే వాళ్ళ డాడీయే స్నానం చేయించేస్తారు. ఇంకా హ్యాపీగా ఇద్దరం కూడా ఫుల్గా రెడీ చేసేసి మంచిగా టిఫిన్ దగ్గర అయితే బ్రెడ్ జామ్ అనమాట మార్నింగ్, అలాగే బనానా తినేసి ఇక్కడ నుంచి అయితే మేము మాల్ రోడ్ దగ్గరే కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్తూ అప్పుడు వెంటనే రిటర్న్ అయితే చూపిస్తామన్నమాట. ఫైనల్గా మా పిల్లలకి అయితే బ్రెడ్ జామ్ పట్టుకోవడం వల్ల చాలా మంచి పని అయింది. ఎందుకంటే మార్నింగ్ ఏ టిఫిన్ దొరికినా దొరకకపోయినా మనకి పిల్లలకి అవైలబుల్గా బ్రెడ్ జామ్ అనేది ఇవ్వచ్చు. అలాగే ఒక 2 బనానా అయితే తినిపించిస్తామన్నమాట. తినిపించిన తర్వాత వాళ్ళకి ఆఫ్టర్నూన్ వరకు ఎటువంటి ఆకలి కూడా ఉండదు కదా, మనతో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా ఫ్రీగా తిరుగుతారనమాట. సో బయట అయితే బ్యాగులు అన్నీ పెట్టేసాం. ఒకసారి ఇంకా మా చిన్నదైతే ఈ టైంలో మంచి హడావుడి పెట్టిందనమాట. ఆడుతూ కీ ఎక్కడ పెట్టేసిందో, అందుకే వాళ్ళ డాడీ అటు ఇటు తిరుగుతున్నారు. దాన్ని మాత్రం ఏమనరు అనమాట, ఎవరిని ఏమనరు. సో ఫైనల్గా ఆ కీ కోసం అయితే తను ఇంకా అలా తిరుగుతూ ఉన్నాడు. కీ ఇవ్వకపోతే మళ్ళీ మనం కీకి సంబంధించిన బ్యాలెన్స్ అయితే కట్టాల్సి ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి అతను కూడా ఇంకా ఎత్తుకుతున్నారనమాట మొత్తం. ఇంకా మా వర్షిత అయితే ఉన్న సోఫాలో చైర్ కింద అయితే లాస్ట్గా పెట్టింది, మళ్ళీ అదే తీసుకొని వచ్చి ఇచ్చిందనమాట. సో ఫైనల్గా ఆ కీ ఇచ్చిన తర్వాత మేమైతే బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ సందు ఏదైతే ఉందో జస్ట్ ఒక 100 మీటర్స్లోనే ఇదంతా మాల్ రోడ్ అనమాట. సో ఫైనల్గా మంచిగా మసూరి బస్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ బస్ స్టాండ్లో మనం ఒక 10 మినిట్స్కి 20 మినిట్స్కి బస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మేమైతే మళ్ళీ ఎలా వెళ్ళామో అలాగే మళ్ళీ సేమ్ ప్లేస్కి డెహ్రాడూన్ అయితే మళ్ళీ వచ్చేయాలన్నమాట. డెహ్రాడూన్ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ డెహ్రాడూన్ నుంచి మేము రిషికేశ్ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి డెహ్రాడూన్ నుంచి మళ్ళీ ఐటీబీపీ బస్ స్టాండ్ అని ఉంటుంది అనమాట. ఐటీబీపీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి చాలా రిషికేశ్కి క్యాబ్స్ కానీ బస్సులు కానీ చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఈ రిషికేశ్కి వెళ్ళాల్సినవి, హరిద్వార్ వెళ్ళాల్సినవి, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సేమ్ మళ్ళీ మనం ఐటీబీపీ బస్ స్టాండ్ దగ్గరికి వస్తే మనకి బస్సులు కానీ క్యాబులు కానీ అన్నీ అవైలబుల్గా దొరికేస్తాయి అనమాట. డెహ్రాడూన్ నుంచి ఐటీబీపీ స్టేషన్కి రావడానికి 20 రూపీస్ వరకు ఛార్జ్ అయితే చేస్తారనమాట. డెహ్రాడూన్ నుంచి బయటికి రావడానికి మనకి చాలా అవైలబుల్గా ఛార్జింగ్ ఆటోస్ కానీ నార్మల్ క్యాబ్స్ కానీ ఉంటాయి. ఇంకా హ్యాపీగా ఐటీబీపీ వరకు చేరుకోవచ్చు అనమాట. లేదు ఎక్కడి నుంచో వేరే దగ్గర నుంచి వచ్చి రిషికేశ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలోనే ఉంటుంది అనమాట. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుంచి రిషికేశ్ వెళ్ళాలంటే 700 అలా పడుతుంది అనమాట క్యాబ్కి. ఇంకా నార్మల్గా డెహ్రాడూన్ నుంచి రిషికేశ్కి నార్మల్ బస్సులో కానీ క్యాబ్స్లో కానీ వెళ్ళాలంటే వేరే వేరే కాస్ట్ ఉంటుంది. బస్సులో అయితే 130 రూపీస్ 120 రూపీస్ మనం వెళ్ళే బస్సుని బట్టి కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మేమైతే రిషికేశ్కి వచ్చేసాము. ఇంకా ఇదంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో అయితే మొత్తం రిషికేశ్ నుంచి డెహ్రాడూన్ నుంచి రిషికేశ్ వస్తున్నంతా కూడా ఫారెస్ట్ ఏరియాలా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నదిని చూడగానే చాలా మంచి పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో ఫైనల్గా నేనైతే వీడియోని తీసుకుంటున్నాను, ఎందుకంటే గుర్తుగా ఉంటాయి కదా మళ్ళీ మనం అని చెప్పేసి వెళ్తామో వెళ్ళమో తెలియదు కాబట్టి వెళ్ళే ప్లేస్కి ఏదైనా ఒక వీడియో తీద్దాం అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఫైనల్గా మేమైతే రిషికేశ్కి వచ్చేసాం. ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతాం ఏంటి అనేది వీడియోస్ని అయితే నేను పెడతానమాట. అలాగే మీరు కూడా నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫైనల్గా ఇది రిషికేశ్ బస్ స్టాండ్లో అయితే మేము ఉన్నామన్నమాట ప్రస్తుతానికి. సో ఫైనల్గా బాయ్.